మండలం కొండబిట్రకొండ బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దంపతులు భారీగా పాల్గొన్న భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆగమ శాస్త్ర ప్రకారం తొలిసారి ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ నేటి నుండి 7 రోజుల పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేపడుతున్నామని, తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు సూచనలతో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అధికారులను అప్రమత్తం చేశామని, భక్తులందరూ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులై చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. నమో వెంకటేశాయ నమః. మన కావలి నియోజకవర్గంలోని బిల్లకూట క్షేత్రంలో కొండబిట్రకొండలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం ఆగమ శాస్త్రరీత్యా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయానికి అనుకూలంగా ఈ రోజు నుంచి గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యి 15వ తేదీ సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలని ముగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి భక్తకోటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి. ఆయన ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లవేళలా ఉండేటట్టు ఆయన కృపకు పాత్రులు కండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రజలు అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ కావలిలో కొలువై ఉన్నాడు. ఎంతో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని నారద మహర్షి స్థాపించినటువంటి గుడి ఇది. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించినంత భాగ్యంగా చేస్తుందని సనాతన ధర్మం చెబుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా విచ్చేయండి. అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో ఈ రోజున మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఇక్కడ అన్ని కూడా పహారా కాస్తూ ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూస్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మన జీవితానికి ఒక దారి చూపండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.